సో ఈ మాసం కొరకే మనకి దేవుడిచ్చిన అంశం ఏంటంటే, మనల్ని దేవుడు ఒక విమోచకులుగా వాడుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ విమోచన కార్యం అనేది దేవుడు ఎవరికైతే భారాన్ని, ఎవరికైతే ఆ యొక్క బాధ్యతను అప్పగిస్తాడో వాళ్ళు మాత్రమే ఆ యొక్క భారాన్ని పంచుకోగలుగుతారు. హల్లెలూయా. లేకపోతే ఏమాత్రం కూడా స్పందన లేనట్టుగా, ఏమాత్రం కూడా అవగాహన లేనట్టుగా ఉంటారనమాట. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడంటే, నా ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు, బానిసత్తులుగా ఉన్నారు. వాళ్ళు అక్కడ చాలా వెట్టి చాకరీ చేస్తున్నారు. దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుడి సహవాసం లేకుండా, దేవుని ధర్మశాస్త్రం లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళు అన్యులైపోయారు. ముఖ్యంగా అలా చూసుకుంటే వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ మై పీపుల్, వాళ్ళందరూ నా ప్రజలే. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పద్ధతులకి, ఆచారాలకి, అక్కడ ఉన్న కార్యక్రమాలు అన్నిటికీ అలవాటు పడిపోయి సో ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వేం చేయాలో తెలుసా? విమోచించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మోషేని వాడుకున్నట్లుగా నిన్ను, నన్ను, మనందరిని వాడుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 10, 11, 12. ఓకే. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీలైన నా ప్రజలను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని. ఇశ్రాయేలులైన నా ప్రజలు, ఎవరి ప్రజలు వాళ్ళందరూ అంటే? ఆ ప్రజలందరూ ఎవరి ప్రజలు? మోషే ప్రజలా, దేవుని ప్రజలా? ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరి ప్రజలు? ఆమేన్. వాళ్ళందరూ ఎవరు? దేవుని ప్రజలు. దే ఆర్ గాడ్స్ పీపుల్, దే ఆర్ గాడ్ చిల్డ్రన్స్, నాట్ యువర్ చిల్డ్రన్స్. కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. మోర్ దెన్ 20 lakhs ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్. దే ఆర్ ఆల్ మై చిల్డ్రన్స్. వాళ్ళందరూ నా పిల్లలు, నా ప్రజలు. సో నా ప్రజలు రక్షించడానికి నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, నేను నిన్ను పంపించాలనుకుంటున్నాను, నేను నిన్ను సిద్ధం చేయాలనుకుంటున్నాను. నువ్వు వెళ్ళి వారి కొరకు విడిపించేవాడిగా, ఏ రిడీమర్గా, ఒక విమోచకుడిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. విల్ యు గో? నువ్వు వెళ్తావా అని అడగట్లేదు, నువ్వు వెళ్ళు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో రిక్వెస్ట్ చేయట్లేదు, వెళ్ళండి, కొంచెం వెళ్ళండి, కాదు, వెళ్ళు. గో ఇంటు ద నేషన్, సర్వలోకానికి వెళ్ళండి. ఈ రోజున ఒక చేతితో చేస్తే ఏం పని అవ్వదండి. ఒక చేతితో చేస్తే ఏం పని అవ్వదు. 2 చేతులు కలాలి. ఆమేన్, హల్లెలూయా. 2 హస్తాలు కలాలి ఏ పని చేయాలన్నా సరే. సింగిల్ హ్యాండ్తో నువ్వు ఎంత చేసినా ఏం రాదు? సౌండ్ రాదు. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఏ కంపానియన్. ఖచ్చితంగా ఒక వ్యక్తి కావాలి నీకు. ఇప్పుడు దేవునికి ఒక వ్యక్తి కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఒక సహోదరుడు కావాలి, దేవుడికి ఒక సహోదరి కావాలి. ఆ భారం కలిగి, ఆలోచన కలిగి, శ్రద్ధ కలిగి. మీరు 2వ అధ్యాయంలో చూస్తే 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. ఆమేన్, హల్లెలూయా. ఏం చూశాడట? వారి భారాలు చూశాడు, వారి బరువు చూశాడు, వారి పరిస్థితులు చూశాడు. స్వయంగా ఎవరితో తన బలముతో, తన శక్తితో ఏదో చేయాలనుకున్నాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు దేవుడు మోషేని పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మండుచున్న పొదలోంచి పిలుస్తున్నాడు. ఇప్పుడు మోషే దేవుని ఎరిగినవాడు. దేవుని ఎరిగినవాడు ఏదో దేవుని నమ్ముకుని అలా సాగిపోతున్నాడు ఏదో. కానీ
అతన్ని దేవుడు ఒక విమోచకుడిగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మీ అందరినీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, మనందరినీ కూడా దేవుడు తన రాజ్య నిర్మాణంలో ఏదో ఒక పనిలో మిమ్మల్ని వాడుకొనును గాక. ముఖ్యంగా ఒక ఆత్మను రక్షించే విషయంలో ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకొనును గాక. అండ్ మనం ఎంతైనా చేయండి, ఏమైనా చేయండి, ద అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? ఒక ఆత్మ రక్షించబడాలి. ఆమేన్. పెద్ద కోటాలు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఒక ఆత్మ రక్షించబడాలి. పెద్ద కార్యక్రమం చేసాం, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, ఏమేమో చేసాం. ద ఫైనల్ అల్టిమేట్ ద గోల్ ఆఫ్ ద మీటింగ్ ఏంటో తెలుసా? ఎవరైనా ఒక ఆత్మ రక్షించబడాలి, ఎవరో ఒకరు బలపరచబడాలి, ఎవరో ఒకరు దీవించబడాలి. అది మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఎవరో ఒకరికి అది ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే ప్రాముఖ్యమైనది. అది ఎలా, హౌ అని ఐ డోంట్ నో, అది ఎలా అన్నది మనకు తెలియదు. కానీ ఒకరు ఆశీర్వదించబడాలి, ఒకరు విమోచించబడాలి, అంతే. ఆమేన్. అదే మన పర్పస్. ఈరోజు దేవుడు మన జీవితాల ద్వారా ఒక్కరినైనా దేవుడు ఆయన యొద్దకు మందిరంలోనికి, రక్షణలోనికి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను పెద్ద వయసుల గురించి నేనేం మాట్లాడట్లేదు. దే ఆర్ ఎల్డర్ పీపుల్, దాని వయసు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళలేరు, ఏం చేయలేరు, రిటైర్డ్. కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యంగ్ పీపుల్. ఆ భారాన్ని, ఆ దర్శనాన్ని చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళని. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు అండి, నాకెందుకులే అనుకుంటే నీకెందుకే. మనం నాకెందుకు, నాకు అవసరం లేదు, నేను అంతా బాగానే ఉన్నాను, నాకేం అవసరం లేదు అనుకుంటే ఏం అవసరం లేదు. కానీ దేవుడు నేను కుదురున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అసలు కుదురున్నవాడండి. మోషేని అసలు ఊరుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10వ అధ్యాయం 3వ అధ్యాయం 10వ వచనం. కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలెను. నీవు నా ప్రజల్ని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకువెళ్ళాలి. ఆమేన్. దట్ ఈస్ యువర్ డ్యూటీ, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ గాడ్ అపాయింటెడ్ వర్క్ ఫర్ యూ. దేవుడు నీకు అప్పగించిన పని. మోషేకే కదండి, నీకు నాకు మనందరికీ అప్పగించిన పని ఏంటో తెలుసా? ఆయన ప్రజలని ఐగుప్తు అనే లోకములోంచి బయటికి తీసుకుని వచ్చేదము గాక. ఆమేన్, హల్లెలూయా. నేను ఎలా తీసుకొస్తానండి? నాకేం తెలుసు, ఆయన అడుగు, నువ్వు ఎలా తీసుకురావాలి ఆయన చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరెళ్ళ నాకు ఊరు వెళ్ళడం రాదండి, నేను చదువుకోలేదండి, నా దగ్గర డబ్బులు లేవండి, అప్పు చేసుకుని వెళ్ళిపోతావు. చదువు రాదండి, వాళ్ళని వెళ్ళి అడుక్కుంటూ వెళ్ళిపోతావు. మనోళ్ళు మన పనుల విషయంలో మనం అన్నీ ఎలా చేసుకోవాలో, ఎలా చేయాలో, సంపాదించాలో, ఎలా అన్నీ మనకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలి అన్నీ తెలుసు. ఒక్క దేవుడి పని విషయంలోనే మనకు తెలీదు. ఒక్క దేవుడి పని విషయంలో మాత్రం మనకి ఏమీ తెలీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పనికి మాత్రం వంకలు రావు, దేవుడి పనికి మాత్రం వంక వస్తుంది. దేవుని పని చేయడానికి, దేవుని వెళ్ళమని చేయమని చెప్పిన పని చేయడానికి. ఇప్పుడు ఏం చెప్పాడంటే దేవుడు, మోషే రమ్ము, నేను ఫరో దగ్గరికి పంపిస్తాను, నువ్వు నా ప్రజలను బయట. అందుకు 11వ వచనం. అందుకు మోషే, అప్పుడు మోషే గారు ఏమంటున్నారంటే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, నేను ఫరో దగ్గరికి వెళ్ళడానికి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును ఎంతటి వాడనని ఎంతటి వాడను. ఆమేన్, హల్లెలూయా. హూ ఆమ్ ఐ? నేను ఎవరిని అసలు? నేను ఎంతటి వాడని? నా సామర్థ్యం ఏంటి? హూ ఆమ్ ఐ? నేను ఎవరిని? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి, నేను ఎవరిని? ఆమేన్. నేనేం చేయగలను? ఆమేన్, హల్లెలూయా.
ఇప్పుడు దేవుడు మోషేకు ఒక పని అప్పగించాడు. ఇప్పుడు నేను మీకు ఒక పని అప్పగించాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక పని అప్పగించాను. అప్పగిస్తే మీరు ఏమన్నాలి ఫస్ట్? అయ్య బాబా నేను ఎవరినండి బాబా పని చేయడానికి అంటే అది తప్పించుకునే బ్యాచ్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనందరికీ ఒక పని అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో పని ఏంటి తెలుసా? ఐగుప్తులో ఉన్న వారిని బయటికి తీసుకురావాలి. ఐగుప్తు అనగా లోకము. లోకములో ఉన్న నీ బంధువుల్ని, లోకంలో ఉన్న నీ స్నేహితుల్ని, లోకంలో ఉన్న నీ కుటుంబ సభ్యుని, లోకములో బంధకాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు ఎవరో తెలియదు, నీ కెపాసిటీ ఏంటో మాకు తెలియదు, నీ సామర్థ్యం ఏంటో మాకు తెలియదు, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. వాళ్ళందరినీ ఐగుప్తులోంచి బయటికి తీసుకురావాలి. ఆమేన్, ఆమేన్. అటువంటి జ్ఞానము సామర్థ్యము దేవునికి ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరిని, నేను ఎంతటి వాడను? ఫస్ట్ ఎక్స్క్యూజ్ అనమాట. ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏంటి తెలుసా? ఫస్ట్ వంక ఏంటో తెలుసా? వంక అనమాట. ఇది వంక డొంక అంటాం కదా మనం. ఫస్ట్ మోషేకి ఇప్పుడు అంతమందితో వెళ్ళి ఇంత పని తతంగం చేయాలంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఇష్టం లేదు. ఈ రోజున క్రైస్తత్వం ఎలా అయిపోయిందో తెలుసా అండి? వెరీ షేమ్ఫుల్ టు సే. ఈ రోజున క్రైస్తత్వం ఎలా ఉందో తెలుసా? మనం ఏం చేస్తే నాకు లాభం ఏంటి? వాట్ ఈజ్ ద బెనిఫిట్? ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాల పాటు ఈ 20 లక్షల మందితో నేను ఏగితే, ఈ ఏగే కార్యక్రమం నేను ఉంటే నాకేంటి లాభం? నేనేం సంపాదించుకుంటాను? నేనేం కలిగి ఉంటాను? ఏంటండి లాభం? ఒక ఆత్మను బయటికి తీసుకొస్తే ఏంటి మీకు లాభం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకి సువార్త చెప్పి, వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వాళ్ళ ఒంట్లో బాగపోతే ఫలాలు కొనుక్కెళ్ళి అది చేసి ఇది చేసి ఏంటండి నీకు లాభం? నీకు లాభమే ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూ సంబంధమైన లాభమే ఉండదు, పర సంబంధమైన ప్రతిఫలం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ పార్టీ వాడిని? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా నేను ఏ పార్టీ వాడిని, నేను ఎవరిని, నేను ఏం చదువుకున్నాను, నా సామర్థ్యం ఏంటి, నేను ఏమైనా చేయగలనా? ఏమైనా చేయగలనంటే నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు. నేను చేయలేను, ఏం చేయలేను, నా వాళ్ళ చేత కాదంటే నీ వాళ్ళ కాదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఎవరికైనా 2 మాటలు చెప్పగలను, నాకు ఆ నోరు ఉంది అని నీకు ఆ మనసు ఉంటే నువ్వు చెప్పగలుగుతావు. లేదండి నేనేం చెప్పలేనండి అంటే నీకేం చెప్పలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములో మీరందరూ చెయ్యుదురుగాక. ఆ సామర్థ్యం దేవుడిచ్చిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకును గాక. మీరందరి ద్వారా దేవుడు కొన్ని ఆత్మలు రక్షించిన గాక. మిమ్మల్ని అందరినీ నాయకులుగా దేవుడు చెయ్యనుగాక. విశ్వాసులుగా ఉండిపోవద్దు. మీరు కూడా ఇంకో 2, 3, 4, 5, 10 మందిని దేవుని దగ్గరికి నడిపించే నాయకులు అవ్వండి. బయటకు తీసుకొచ్చే నాయకులు అవ్వండి. హల్లెలూయా. నీకు ఇవ్వబడిన సామర్థ్యంలో నువ్వు ఏంటో నువ్వు దేవుడికి నేను ఎంతటి వాడిని, నువ్వేం దేవుడికి చెప్పక్కర్లేదు. నువ్వు ఎంతటి వాడువో దేవుడికి తెలుసు, నువ్వు ఎంతటి వాడువో. హల్లెలూయా. నీ సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు, నీ ఓపిక ఏంటో ఆయన నీకు తెలుసు, నీ క్యాపబిలిటీ ఏంటో ఆయనకి తెలుసు, నువ్వు ఏం చేయగలవో నీకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. పోనీ నువ్వు ఎంతటి వాడు, నీకు ఏమి రాదు, నేను నేర్పిస్తాను అబ్బాయ్, నేను నేర్పిస్తాను, నీకు చెప్తాను. నేను ఎంతటి వాడను చెప్పండి. నేనెంతటి వాడనను దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. ఎంతటి అంటానంటే బెటర్ బాబు, నేను నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తిని ఎంతటి వాడు చెప్పండి. కమ్ టు మై పాయింట్. నేను ఎంతటి వాడను అని అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను నిశ్చయముగా నీకు తోడై ఉంటాను. ఇప్పుడు దేవుడు తోడై ఉన్న వ్యక్తి ఎంతటి వాడు? ఆమేన్. శక్తివంతుడా, శక్తిహీనుడా, జ్ఞానవంతుడా, జ్ఞానం లేనుడా, బలమైనవాడా, బలహీనుడా? ఆమేన్. నేను ఎంతటి వాడిని?
ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు నువ్వెవరో చెప్పు. దేవుడే నీకు తోడుగా ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఆమేన్. నువ్వు ఎవరినైనా విడిపించగలుగుతావు, ఎలాంటి ఆత్మనైనా రక్షించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. మీరు నాకేం చేస్తారో తెలియదు. మీరు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేలాగా ఒక ఆత్మను రక్షించి వెళ్ళండి. మీరు ఒక ఆత్మను రక్షించండి. ఆవిడ ఎక్కడ సువార్త ప్రకటించి ఎక్కడైనా పర్లేదు, ఏమైనా పర్లేదు, నేను ఒక ఆత్మను రక్షించాలని ఆత్మ సంతృప్తితో దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఒక ఆత్మను రక్షించాను, ఐగుప్తు నుంచి ఒక ఆత్మను బయటకు తీసుకొచ్చాను, ఇన్ని లక్షల మందిలోంచి దేవుని ప్రజలైన ఒక్క బిడ్డ నేను బయటకు తీసుకొచ్చాను, దేవుడిని నమ్ముకునేలా చేశాను అని ఒక ఆత్మ సంతృప్తితో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్. ఆమేన్. హల్లెలూయా. అదే నువ్వు సాధించింది, ఇంకేమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. 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 నేను ఎంతటి వాడిని ప్రభా? నువ్వు ఎంతటి అంటారా బాబు? నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్. నేనేముంటాను? నేను నీకు తోడుగా ఉంటాను. నేనే నీకు తోడుగా ఉండి నీకు శక్తి ఇచ్చి బలం ఇచ్చి అవన్నీ చేస్తాను. గెట్ రెడీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఒక్కరివే చేయలేవు, దేవుడు తోడుకుంటే చేయగలవా? అమ్మా, నువ్వు ఒక్కడివే ఏం చేయలేవు, దేవుడు తోడుగా ఉంటే నువ్వు చేయగలవా లేదా? అదన్నా ఒప్పుకోండి కనీసం. నువ్వు ఒంటరిగా నేను చేయలేను అన్నారండి. సరే, నీ దగ్గర డబ్బులు ఏమన్నా కదా, డబ్బులు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడైనా వెళ్ళాలి కదా డబ్బులు తీసుకుని. ఊరు వెళ్ళమన్నావు, ఏమన్నావు? డబ్బులు లేవన్నావు. సరే, నేను ఇస్తున్నాను, 100 రూపాయలు తీసుకో. ఏం చేయాలి ఇప్పుడు? డబ్బులు లేవంటే డబ్బులు ఇచ్చాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎంతటి వాడిని ప్రభు అన్నావు. నువ్వు ఎంతటి అన్నావు బాబు? నేనే నీకు తోడుగా ఉంటాను. ఐ విల్ బి విత్ యూ. నీతో ఉంటాను, నీలో ఉంటాను. గో అండ్ రిడీమ్. వెళ్ళిన ప్రజలు విడిపించు. హల్లెలూయా. గో అండ్ డెలివర్ మై పీపుల్. గో అండ్ రెస్క్యూ మై పీపుల్. గో అండ్ బ్రింగ్ బ్యాక్ మై పీపుల్. ఒక్క గొర్రెనైనా కని చచ్చిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవర్ గ్రీన్ ప్రెగ్నెంట్లో ఉండకూడదు. ఎప్పటికీ విశ్వాసలాగా ఉండకూడదు. ఎప్పటికీ విశ్వాసి కాదు. యు మస్ట్ బ్రింగ్ సమ్ షీప్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు. 2వ వంక. ఏ వంక? వంక నెంబర్ 2. వంక నెంబర్ 1 ఏంటి అమ్మ? వంక నెంబర్ 1 ఏంటి? నేను ఎంతటి వాడినండి, నేను ఏ పని చదువుకోలేండి, నేను నీకు తోడుగా ఉంటాను. 1 క్లోజ్. 2వ వంక స్టార్ట్. వాళ్ళు నన్ను నమ్మరండి. నిన్ను ఎక్కడ నమ్ముతారు? నిన్ను నమ్మితే ఇంకేమైనా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నెందుకు నమ్ముతారు? నీ యాసం, నీ వాసం, నీ ఓటం, నీ నోరు చూసి వాళ్ళు ఎందుకు నమ్ముతారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మేలాగా భక్తి చేయాలి, నమ్మేలాగా ఉండాలి. ఇప్పుడు మోషే 2వ వంక చెప్తున్నాడు. ఎందుకంటే ఎలాగైనా తప్పించుకోవాలి, ఎలాగైనా ఈ పని నేను చేయకూడదు, ఈ భారం నాకు వద్దు, ఈ బరువు నా మీద వద్దు, ఈ రెస్పాన్సిబిలిటీ నాకు వద్దు. ఈ రెస్పాన్సిబిలిటీ వల్ల నాకేం పేరు ప్రఖ్యాతులు రావు, నన్ను ఎవరు మెచ్చుకోరు, నన్ను ఎవరు ఏం పట్టించుకోరు. మనకు పేరు ప్రఖ్యాతులు వచ్చే పని కావాలి, అందరూ గుర్తించేది కావాలి, చప్పట్లు కొట్టేది కావాలి, సాలువాలు కప్పేది కావాలి. ఎవరు గుర్తించిన పని ద్వారానే దేవుని చేత గుర్తించబడతావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు తెలుసా మోషే? ఇప్పుడు ఈయన గొడవ ఉంటే ఇప్పుడు నేనే ఎంతటి వాడిని అంటే దేవుడు ఉన్నానన్నాడు. ఇప్పుడు కేసు వాళ్ళ మీద గెంటించాడు. ఎవరి మీదకి? కేసు ఎవరి మీద గెంటించాడు? ప్రజల మీద గెంటిస్తాడు. ఏంటి కేసు అంటే? వారు నన్ను నమ్మరు, వాళ్ళు నన్ను నమ్మరు, నా మాట వినరు, నా మాట అసలు వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు. ప్రత్యక్షము కాలేదందురు. దేవునికి ఏం ప్రత్యక్షం అవ్వలేదు. మేము నిన్ను నమ్మం, నీ మాట వినం, నా మాట వినరు ప్రభా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏదన్నా పని చెప్పామనుకో, లేదు సార్ వాళ్ళు నన్ను నమ్మరండి,
వాళ్ళు నా మాట ఏంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నమ్మే విధంగా, నీ మాట వినే విధంగా నేను నీకు సామర్థ్యం ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. నేను నీకేమిస్తాను? ఐ గివ్ మై స్ట్రెంగ్త్, ఐ గివ్ మై ఎబిలిటీ, ఐ గివ్ మై పవర్. ఆమేన్. హల్లెలూయా. నీకు ఒకటే విషయం అండి, ఎవరినైనా మేము దేవుని దగ్గరికి నడిపించాలి అనే ఆశ, భారం ఉన్నవాళ్ళు ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. 2, మీకు దేవుడు సామర్థ్యం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా వాళ్ళు నన్ను నమ్మరు ప్రభా. నమ్ముతారు అబ్బాయి, నేను నీకు పవర్ ఇస్తానుగా. నీ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్రను పాముగా చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. నైలు నది నీళ్ళని రక్తంగా మారుస్తాను. ఆమేన్. హల్లెలూయా. అక్కడ 3 ఉదాహరణలు చెప్పాడు, అక్కడ 3 అద్భుతాలు చేశాడు. అక్కడ మీరు ఆ వచనాలు చదివితే ఆ వచనాలన్నీ మీరు చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమని, నేల మీద దాని పడేయము. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ ఏమైపోయిందంట? కర్ర అయిపోయింది. గాడ్ హ్యాస్ డన్ వండర్. దేవుడు మోషే ద్వారా ఒక అద్భుతం చేయించుకున్నాడు. హల్లెలూయా. అందుకని 5వ వచనంలో అంటాడు, ఆయన దాని చేత, దేని చేత? ఏ అద్భుతమైతే ఇప్పుడు చేశాడో ఆ అద్భుతం చేత వారంటే ఎవరు? ఎవరి దగ్గరికి అయితే వెళ్ళనంటున్నావో, ఎవరినైతే విడిపించనంటున్నావో, ఎవరి గురించి అయితే పట్టించుకోని అంటున్నావో, ఎవరి గురించి అయితే ప్రార్థన చేయని అంటున్నావో, ఎవరు గొడవ అయితే నాకు వద్దు బాబా, ఈ బరువు బాధ్యత నాకు వద్దని వద్దంటున్నావో, వాళ్ళు తమ పితరులను దేవుడని యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన నీకు ప్రత్యక్షమాయనని నమ్మెదరు. ఆమేన్. ఎవరైతే నమ్మరన్నావో వాళ్ళు నమ్ముతారు. ఆమేన్. మా ఆయన నమ్మడండి. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తూ నమ్ముతాడు. పొద్దున్న లేచి కార్యక్రమం, దైవికమైన చింత, భారం, దైవికమైన మనసు, శాంతి, సమాధానం, నెమ్మది ఇవన్నీ ఉంటే, అయ్యి బాబోయ్ నిజంగా దేవుడి మనుషులు, దేవుని బిడ్డలు ఇలా ఉంటారని వాళ్ళు మనల్ని నమ్ముతారు. మోషేతో ఏం చెప్తున్నారు తెలుసా? నిశ్చయముగా వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఆమేన్. Definitely they believe you. How they believe? Because you have a strength in you. నీలో బలం ఉంది, నీలో శక్తి ఉంది, ప్రార్థన శక్తి ఉంది. ఆమేన్. ఎలా నమ్ముతారు చెప్పండి? How they believe? దేవునికి సామర్థ్యం ఇచ్చుట ద్వారా వాళ్ళు నమ్ముదురుగాక. దేవునికి ఆ సామర్థ్యం ఇచ్చినగాక, ఆ సామర్థ్యాన్ని మీరు సంపాదించుకుందరుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చదవండి. 8వ వచనమా? మరియు ఆయన వారు నిన్ను నమ్మక, మొదట సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. రెండో దాన్ని బట్టి వింటారు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునను. నేల మీద ఏమైపోతాయి? రక్తమైపోతాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉండి నిన్నుకేమిస్తాను? ఏమిస్తాను? సామర్థ్యం ఇస్తాను. ఆమేన్. అందరూ ఈ మాట చెప్పండి. దేవుడు నాకు తోడై ఉండి సామర్థ్యం ఇచ్చునుగాక. ఎందుకు? అది పాయింట్. అది అక్కడికి రండి పాయింట్కి. దేవుడు నీకు తోడై ఉండి నీకు సామర్థ్యం ఇచ్చేది ఎందుకు? ఎందుకు? ఒక ఆత్మని ఐగుప్తులోంచి బయటకు తీసుకురావడానికి. ఆమేన్. హల్లెలూయా. ప్రభుని శక్తి అడగండి, దేవుని సామర్థ్యాన్ని అడగండి. ఎందుకో తెలుసా? ప్రభువా
నాకు శక్తి ఇవ్వండి, నాకు సామర్థ్యం ఇవ్వండి, ఇల్లు కట్టే సామర్థ్యం ఇవ్వండి, బొళ్ళు కట్టే సామర్థ్యం ఇవ్వండి. అలాంటి సామర్థ్యం కాదు. ఐగుప్తులోంచి బయటకు విడిపించగలిగే సామర్థ్యం ఇవ్వండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు నిన్ను ఎప్పుడు నమ్ముతారో తెలుసా? వెన్ పీపుల్ విల్ బిలీవ్ యూ. వాళ్ళు ఎప్పుడు నీ మాట వింటారో తెలుసా? నువ్వు నీ సాక్ష్యాన్ని, నీ సామర్థ్యాన్ని. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా మోషే నీ మాట నమ్ముతారు వాళ్ళు, నీ మాట వింటారు వాళ్ళు. బికాస్ నేను నీకు తోడుగా ఉండి నేను నీకు సామర్థ్యం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ప్రజలు నమ్మే విధముగా దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చినగాక. హల్లెలూయా. ఏంటి ఆ సామర్థ్యం? ఏంటి ఆ సామర్థ్యం? అబ్రకదబ్ర కాదు. అబ్రకదబ్ర చేసేస్తానండి, అబ్రకదబ్ర కాదు. ఒక ఆత్మ రక్షించడానికి మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువారు అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ చేశారు. చేసిన ఆయన అల్టిమేట్ గురి ఏంటో తెలుసా అండి? ఒక ఆయన్ని మంచం మీద మోసుకొచ్చారట. మంచం మీద మోసుకొచ్చిన తర్వాత యేసుప్రభు ఆయన బాగు చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? నీ పాపాలు క్షమించబడ్డా ఇల్లు అన్నాడట. ఒరే, నేను శరీర స్వస్థత కోసం వస్తే నా పాపాలు క్షమించబడ్డాయి అంటే ఏంటి? ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఫస్ట్ వీడి శరీర స్వస్థత కాదు, ఆత్మ స్వస్థత కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఏ స్వస్థత కావాలి? ఆత్మ స్వస్థత కావాలి. అంటే యేసు ప్రభు వారు తను చేసిన అద్భుతాల వల్ల వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా రక్షించబడాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ వంక నెంబర్ 1 ఏంటి? నేను ఎంతటి వాడిని. అందరూ అనుకున్నారా నేను ఎంతటి వాడినండి, నేను చాలా చిన్నండి, నేను చాలా పెద్ద చదువుకోలేదండి, కాలు నొప్పిరండి, నడు నొప్పులు, ఆవేశం అండి, గొద్దండి. బాబా ఫంక్షన్ అయితే ఒక్క నొప్పి రాదు ఎవరికైనా వస్తుందా? ఇప్పుడు ఫంక్షన్ అంటే మీరు వెళ్ళాలంటే నొప్పి తగ్గిపోయింది, రాత్రి దేవుడు స్వచ్ఛపరిచింది. బాబోయ్, రేపు ఫంక్షన్కి ఇవ్వాలి స్వచ్ఛపరిచింది దేవుడు. నేను నిన్నే స్వచ్ఛపరుతాడు, ఇంకెవరో స్వచ్ఛపరతాడు. అదే అద్భుతం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఎలా అయిపోయామంటే, మనకెందుకు ఐగుప్తులు కూడా మనకెందుకు, ఆ చీకట్ల వాళ్ళు కూడా మనకెందుకు, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు. భవిష్యత్తులో ఉంటే నమ్ముకుంటారండి. నేను హ్యాపీగా పోకుంటానండి. భవిష్యత్తులో ఉంటే నమ్ముకుంటారు. బాబు భవిష్యత్తు ఒకటి చేయరా బాబు అంటే భవిష్యత్తు, వెళ్ళరా బాబు అంటే డబ్బులు లేవండి, రేపు వెళ్తానండి. చేయరా బాబు అంటే నా వల్ల కాదండి, నేను వెళ్ళలేనండి, నాకు బండి రాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం రాదా? నాకు తొక్కడం రాదండి, నాకు ఎక్కడం రాదండి, దిగడం రాదండి. చదువుకొని సంజామ ఏమానం ఎక్కిళ్ళి ఎక్కడికి వెళ్ళి ఏదో ఉద్ధరించుకొని వచ్చేస్తుంటేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పని చేయడానికి, ఒక ఆత్మను రక్షించడానికి, ఒకరికి వెళ్ళి 2 మొక్కలు చెప్పి, ఒకరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి రావడానికి దేవుడే నీకు తోడై ఉండి, దేవుడే నీకు సామర్థ్యం ఇచ్చి, దేవుడే నిన్ను వాడుకొనును గాక. చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. వంక నెంబర్ 3 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేనేం కాదు? మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని, నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, దేవుడితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ ఏం చెప్పాడు? నేను ఎంతటి వాడను. సర్లేరు అబ్బాయి, నువ్వు ఎంత అంటే నేను నీకు తోడై ఉంటాను. నెంబర్ 2, వాళ్ళు నా మాట నమ్మరండి, వాళ్ళు నా మాట వినరండి. అయ్యి బాబు, వాళ్ళు మామూలు కదండి, రాసి రంపాలెట్టేస్తారు. నీకేం తెలుసా సంగతే? ఏమిటేస్తారు? రాసి రంపాలెట్టే రకం అది. వాళ్ళ సమస్య లేదు, నమ్మరు. లేదురా అబ్బాయి, నువ్వు నమ్మే విధంగా నీకు నేను ఏమిస్తాను? సామర్థ్యం ఇస్తాను. హల్లెలూయా. మళ్ళీ 3వ మాట ఏంటి? 3వసారి ఏమంటున్నాడు? నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలిక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. సైలెంట్గా ఏం చెప్తున్నా అంటే, నాకు నోరు లేదు ప్రభా. ఏం లేదు?
నోరు లేదు, నోటి మాంద్యము కలిగిన వాడిని, నాలిక మందము కలిగిన వాడిని, నాకు నెత్తి ఇండైరెక్ట్గా నెత్తి అనమాట, నాకు నెత్తి దద్దు అంటాను. కానీ వాళ్ళని దద్దన్నారు, వాళ్ళని కూడేస్తారు. నేను ఫరో దగ్గరికి వెళ్ళి దద్దెద్దు అంటే గెట్ అవుట్ అంటాడు. ఈ దద్దెద్దు గడితో నీకు ఎందుకు ప్రభా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యెహోవా నీకు ఒక కంపానియన్ ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను నీకేమిస్తాను? ఒక తోడిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఏమిస్తాను చెప్పండి? ఏమిస్తాను? తోడిస్తాను. ఎవరా తోడు? ఎవడో కాదు, మీ అన్నయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో కాదు, మీ అన్నయ్యే. వాడు నీకు నోరుగా ఉంటాడు, వాడు నీకు తోడుగా ఉంటాడు. నీది కాదు, నోరు ఆడిది, స్టాచ్యూ నీది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడండి మోషేని పిలుచుకున్నాడు అంతే, నిన్ను పిలుచుకున్నాడు అంతే. నీకు నోరు లేకపోతే దేవుడు నీకు నోరు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలహీనుడికి బలమైన వాడిని ఇస్తాడండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆడు మంచోడే కాదు. అందుకనే వాడికి తోడిస్తాడు దేవుడు. ఎవరిని ఇస్తాడు తోడు? ఒక ఆవిడని ఇస్తాడు తోడు. అరటి చెట్టు ఉందనుకోండి, పడిపోతుంటుంది. గెల కాసిన తర్వాత అది పడిపోతూ ఉంటుంది కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు? కర్ర ఇంపార్టెంటే. అరటి చెట్టు, ఇప్పుడు మీరు అరటి చెట్టు అనుకోండి, కర్ర లేకపోతే ఉపయోగం లేదు, అంతే కదా. పడిపోద్ది, పడిపోయి కుళ్ళిపోద్ది. ఇప్పుడు అది నిలబడాలంటే, అది ఫలించాలంటే, ముగ్గిదాకా ఉండాలంటే ఎవరితో పెట్టాలి? ఆ కర్ర ఎవరు? అహరోను. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం కంగారు పడకరా, నీకు కర్ర ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉంటే తొంటరోడు అయిపోతావు, ఒంటరిగా ఉంటే సరిగ్గా పని చేయవు. ఐ విల్ గివ్ ఎ కంపానియన్. తర్వాత చదవండి 14వ వచనం నుంచి. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి అతని నోటికి ఏమై ఉంటాను? తోడై ఉండి మీరు చేయవలసిన దానిని నీకు బోధించెదను. 16వ వచనం. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఆమేన్. చెప్పండి. 3వ అంకెకి కూడా దేవుడు ఆన్సర్ ఏం చెప్పాడు? నీకు నోరు సిద్ధం చేశాను రబ్బాయ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోరు సిద్ధం చేయడం అంటే ఏంటి? నీకు ఒక కంపానియన్ని, నీకు తోడుని సిద్ధం చేశాను. ఆమేన్. మీరిద్దరూ కలిసి ఆమేన్, హల్లెలూయా. నా కోసం, నా ప్రజల కోసం వాళ్ళందరినీ విడిపించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవుడు తోడై ఉండను గాక, సామర్థ్యం ఇచ్చును గాక, సరైన కంపానియన్. ఆమేన్, హల్లెలూయా. సరైన కంపానియన్ లేకపోతేనండి కొంప పెంట అయిపోద్ది, అంతే కదా. దేవుడండి ఎందుకు కంపానియన్ ఇస్తాడో తెలుసా? వాళ్ళిద్దరూ ఆశీర్వాదకరంగా ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. అది ఏ కంపానియన్ అయినా కావచ్చు, స్నేహంగా ద్వారా కావచ్చు, లేకపోతే కుటుంబ సంబంధమైన స్నేహం కావచ్చు, ఈ దైవికమైన కంపానియన్ కావచ్చు. అది ఏ కంపానియన్ అయినా సరే. ఇదిగో ఆడొస్తున్నాడు చూడు, అతని వల్ల నీకేం కలుగుద్ది? సంతోషము కలుగుతుంది. అక్కడ ఏమనుంది? అతని వల్ల 16వ వచనం 15వ వచనం. అతని వల్ల నువ్వేమిస్తావు? సంతోషిస్తావు. యూ విల్ బీ హ్యాపీ అబౌట్ హిమ్. ఆమేన్, హల్లెలూయా. అతడే నీకు నోరుగా ఉంటాడు, నీవు అతడికి దేవుడిగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మాట మాంద్యమ కలిగిన వాడిని నాలిక మాంద్యమ కలిగాను అనుకో. ఎందుకంటే నేను నీకు కంపానియన్ ఇస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా.
ఈ కంపానియన్ ఎందుకో తెలుసా? మీరిద్దరూ కలిసి ఒకే ఆత్మ కలిగిన వారే, ఒకే మనసు కలిగిన వారే. నువ్వు అరటి చెట్టు అయితే నువ్వు కర్రై, నువ్వు కర్ర అయితే నువ్వు అరటి చెట్టు. ఇద్దరు కలిసి ఫలించేవారుగా ఉండండి, అనేకులకు ఫలించేవారుగా చేయండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అరటి చెట్టు గొప్ప, కర్ర గొప్ప, అహరోను గొప్ప, మోషే గొప్ప. మాటలు ఈని నోరింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నా వాక్య సారాంశం అంటే తెలుసా? నా వాక్య సారాంశం ఒకటే. ఐగుప్తులోనున్న లోకములో ఉన్న ప్రజలను దేవుడు మన ద్వారా, మన కుటుంబాల ద్వారా విడిపించునుగాక. నేను ఎంతటి వాడినే, నేను నీకు తోడుగా ఉంటాను. వాళ్ళు నా మాట వినరు, నన్ను వినరు, నీకు నేను సామర్థ్యం ఇస్తాను. ప్రభా, నాకు నోరు సరిగ్గా లేదు, నాకు టాలెంట్ లేదు, నేను చదువుకోలేదు, నాకు అది లేదు, ఇది లేదు, అన్నీ ఉన్నవాడిని ఇస్తాను. కంపానియన్ ఇస్తాను. ఐ విల్ గివ్ ఏ బెస్ట్ కంపానియన్. ఐ విల్ గివ్ ఏ బెస్ట్ కంపానియన్. ఎవరో కంపానియన్ తెలుసా? వాడే నీకు నోరుగా ఉంటాడు. ఆడెవడో కదా, మీ అన్నయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే దేవుడిగా ఉంటావు. ఈజ్ యువర్ మౌత్ పీస్గా ఉంటాడు నీకు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకు తోడుగా ఉండను గాక. దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చిన గాక. నీ మనసుకి, నీ భారానికి తగినట్లుగా ఒక కంపానియన్ దేవుడు నీకు ఇచ్చిన గాక. హల్లెలూయా. ప్రభా, నేను ఒక్కడిని ఏం చేయలేకపోతున్నాను ప్రభా. నేను ఒక్కడిని నోటి మంది ఒక్క నోరుతో ఏం పడతారు ప్రభా? లేదు, నీకు ఐఎమ్ గివింగ్ సపోర్ట్. నీకు కంపానియన్ ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు యూ. యువర్ బ్రదర్ ఇస్ యువర్ ఫ్రెండ్. ఆడు నీకు నోరుగా ఉంటాడు. మీరిద్దరు కలిసి నా యొక్క కార్యక్రమాలు చెయ్యండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరినీ బయటకు తీసుకురండి, వాళ్ళందరినీ విడిపించండి, వాళ్ళందరినీ విమోచించండి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరిని కూడా బలపరిచి ముందుకు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా దేవుడు మనందరినీ బలపరిచి ముందుకు పంపించును గాక. ఆయన మీకు తోడై ఉండును గాక. ఆయన మీకు సామర్థ్యం ఇచ్చును గాక. మంచి కంపానియన్, మంచి తోడిచ్చును గాక. హల్లెలూయా. ఆయన తోడు ఉండడమే కదంట, ఇంకొకరిని ఫిజికల్గా కూడా తోడిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిజికల్గా ఇంకొక తోడిస్తాడట, ఇంకొక కర్ర ఎత్తాడట. ఆమేన్. హల్లెలూయా. కర్ర ఈడు పడిపోకుండా, ఈడు వంగిపోకుండా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నీ చేసినప్పుడు మంచిది 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 అన్నాడట. పురుషుని చేసినప్పుడే మంచిది కదన్నాడట. హల్లెలూయా. సృష్టి అంతా చేసినప్పుడు మొదటి రోజు సృష్టి అంతా చేసి మంచిది 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 అన్నాడట. చివరికి నేను మనల్ని చేసేవాడికి ఏమన్నాడట? ఒంటరికి సింగిల్గా ఉండడం మంచిది కాదు. వీడికి ఏం కావాలి? కంపానియన్ కావాలి, తోడు కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక కర్ర కావాలి, ఒక కర్ర కావాలి, ఒక బలమైన సపోర్ట్ కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మోసేకు ఒక బలమైన సపోర్ట్ కావాలి. అతనుకున్న భారానికి, అతనుకున్న దర్శనానికి అతనికి ఒక బలమైన కర్ర కావాలి, ఒక బలమైన ఆయుధం కావాలి. ఆయుధంని అహరోనుగా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు సర్వశక్తి గల దేవుడు మనందరినీ ఒక విమోచకులుగా వాడుకును గాక. ఆయనే మీకు తోడై ఉండి, ఆయనే మీకు సామర్థ్యం ఇచ్చి, సాక్ష్యం ఇచ్చి, కార్యములు మీ ద్వారా జరిగించుకుని, మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగించి, ఒక బెస్ట్ కంపానియన్ ఇచ్చి, ప్రార్థించేవారితో ప్రార్థన చేసేవారిగా, వాక్యం చేసేవారిగా, పరిచర్య చేసేవారిగా, సువార్త చేసేవారిగా ఒక మంచి కంపానియన్ ఇచ్చి అనేక ఆత్మలు రక్షించే విషయంలో దేవుడు మనందరినీ వాడుకొనుగాక. ఆమేన్.